వందనము జననీ భవానీ, వందనము జననీ త్రినయనీ, వందనము శ్రీ సుందరేశ్వర హృదయ మందిరవాసిని, సుహాసిని మనవి కనుగొందువాదేవి. ఉదయ సంఖ్యలో ఉబ్బికి వస్తున్న మధుర ప్రభాతం, పరమేశ్వరుడు ప్రపంచానికి అందిస్తున్న ప్రణయ పాఠం, సృష్టికి జీవకళలద్దుతున్న సూర్యకిరణాలు, ఏ చిత్రకారుని కుంచుకు అందని సువర్ణ చిత్రాలు. ఆకు లఘుపించని పద్మం, రేకులు విప్పిన శతపత్రం, నాది 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 కాదు నాది. సేతుపతి నీవా? వీరభూపతి నీవా? శ్రీ తిరుమల నాయకు. సృష్టిలోని సౌందర్యాన్ని చూడగలిగేవారెందరు, చూసి ఆ అందాన్ని అందుకోవడానికి ఉరకలు వేసేవారెందరు. అది తెలుసుకోవడానికే మేము చేసిన చమత్కారమే. అవును, మిత్రులిద్దరూ సౌందర్యారాధకులే, ఇద్దరూ సాధకులే, కానీ ఇద్దరూ ఒకే అందం కోసం పన్నెం వేస్తున్నారు. ఇది ఎంతకు దారితీస్తుందో. యువరాజా ఏమంటున్నారు? మా వీరభూపతి కోరుకున్న వస్తువును నేను కాంక్షిస్తాను. నా ప్రాణంలో ప్రాణం కుట్టాను సేతుపతి. అతని చేతికందిన వస్తువును నేను కన్నెత్తి చూస్తాను. మరి కాంక్షించిన మీరిద్దరూ కాదు కాదంటుంటే ఇక ఆ పద్మంగతి ఏం కాదు. ఎంతో సంతోషంగా ఉంది వీర. మన ఇద్దరిలో ఏ ఒక్కరు గెలిచినా ఆ సంతోషం ఇద్దరిది కాదా సేతు? కాదు వీర, కాదు. మన ఇద్దరిని చిన్ననాటి నుంచి కన్న తల్లిలా లాలిస్తున్నా ఈ నదీమ తల్లిది కూడా. నిజం సేతు, అది సరే కాని ఈ సంతోష సమయంలో కూడా ఆ తల్లి ఎందుకు అలా వెలవెలపోతున్నది? వెలవెలపోదు మరి. తన ఒడిలో బొమ్మరిళ్లు కట్టుకున్న ముద్దు బిడ్డలిద్దరు తమ తమ గుళ్ళకు వెళ్ళిపోతూ ఉంటే వెలవెలపోదు మరి. పుణ్యకాలం కాస్త దాడిపోతుంది కుమార్ సేనాపతి. భట్టు గారు ఇక్కడికి తమరేనా? ఏం చేయమంటారు చెప్పండి. ఏలిన వారి నీడను, ఎదిగిన మర్రి చెట్టు ఓడను, అసలు ఎక్కడో కొసరు అక్కడే. ఇలా పోనండి జీవితం. నీ అంగరక్షకుడా సేతు? కాదు, కంటిలో నలక, పానకంలో పుడక. వీరా, మళ్ళీ ఎప్పుడు? నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడే. కానీ ఒక్కటి, అత్యవసరమైన పని ఉందని నాన్నగారు కబురంపారు. ఎన్నాళ్ళవుతుందో ఏమో. ఎన్నాళ్ళు? వీర, నిన్ను చూడండి ఎన్నాళ్ళైనా ఉండగలదా? నా మనస్సు అంతే సేతు. ఎంత అందంగా ఉంది సేతు. అవును నాన్నగారు, అత్యంత రమణీయంగా ఉంది. మదనుని కోసం వెతుకుతున్న రతీదేవిలా ఉంది. నీ వయసుకి ఇది తగిన కానుక సేతు. అవును నాన్నగారు, నా వయస్సుకు ఇంతకు మించిన కమ్మని కానుక దొరుకుతుందా? సిగ్గులేని మొగ్గలు, పొడి చీరలన్నీ పూర్తిగా తడవాలని వల్ల మానిన తాత. పడుచువాడు ఎవరైనా చూస్తే ఇంత చల్లని వేళలో ఈ మల్లెల గాలిలో మనసైన నారాజు వస్తే. సఖీ, అయితే ఇదివరకే ఒక రాజుకు మనసిచ్చావన్న మాట. మనసైతే ఇచ్చాను కాని కనుల ముందు నిలువలేదు. రాజహంసతోనూ రామచిలుకతోనూ
రాయబారం జరుపుతున్నావా మరి? కాదు కాదే, కథలలో చదవలేదు. అనగనగా ఒక పేద పిల్ల, ఆ పిల్లను ఒక అందాల రాకుమారుడు చూస్తాడు, మనసిస్తాడు. రతనాల మేడలో, రవ్వల పందింట్లో ముచ్చటగా 3 ముళ్ళు వేస్తాడు. అలాంటి రాకుమారుడు నాకు తారసిల్లుతాడని నా మనస్సు పదే పదే కళ్ళు కంటున్నదే చెలి. నా మనసు అదే అదే పలుకుతున్నదే చెలి. నిజంగానా? అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా వెల్లివిరిసిపోతోంది. నన్ను సిగ్గు బరువుతూ నా కళ్ళు ముక్కులించుకుపోతుంటే చల్లని నా రాజు అల్లనల్లన సమీపిస్తుంటే చక్కని మునివేళ్లతో నా చెక్కిలి నిమురుతూ ఉంటే ఎంత హాయి, ఎంత హాయి, ఎంత హాయి. ఎంత హాయి. ఊహ కాదు, వాస్తవం. రాకుమారుడు. రాకుమారుడు. రాకుమారుడా? తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నీడు. ఇతడు నిజంగానే యువరాజులా ఉన్నాడు. ఇతడే నా కలల వలరాజైతే, నేనే అతని రాణినైతే. నా చిరకాల వాంఛ చిగురు తొడుగుతుంది. చిన్నదానా, దేవుని తోటలో పువ్వులు దొంగిలించటం న్యాయమేనా? దొంగిలించలేదు స్వామి, దేవుని మెడలో వేయాలని దండలల్లుతున్నాను. ఏ దేవుని మెడలో దేవి? నా దేవుని మెడలో. అనగనగా ఒక అమ్మాయి పేద కుటుంబంలో పుట్టింది, రాకుమారుని పెళ్లాడాలని కలలు కన్నది. ఒకనాడు రాజకుమారుని రథం చూచి అమాంతంగా ఎక్కింది. ఎక్కి రాజకుమారిలా ఠీవిగా ఆనుకుని కూర్చుంది. ఆ తర్వాత ఏముంది? రథం కదిలింది, రమణి రాగాలలో పడింది. నా కలల నెలరేడు, నా మనసు దోచిన తెలికాడు.
అంతే. ఇక్కడున్నాను తాత. ఎక్కడమ్మా? ఇదిగో ఇక్కడున్నాను. నెమ్మదిగా వచ్చి కూర్చో. కథ చెబుదాన్ని. పాపం వర్షంలో తడిసి వణికిపోతున్నాం. ఉండు, ఈ శాలువా ఇద్దరికీ సరిపోతుంది. సగం కప్పుకో. చాలా చాలా. ఇదే 10,000. ఇక చెప్పనా ఆగిపోయిన కథ? వద్దు 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 వద్దు. అక్కడి నుంచి నేనే చెప్తాను. చెప్పు. ఆ రథం ఆ అమ్మాయిని ఒక అందాల మహల్లోకి తీసుకువెళ్ళింది. ఆ అమ్మాయి హృదయం ఆనందంతో ఊయలలోగింది. అలా అలా అలలా గదిలోంచి గదిలోకి, గదిలోంచి గదిలోకి, చివరకు చివరకు పడక గదిలోకి. అక్కడ మాంత్రికుడు లేడు కదా? ఏం మాటలవి? మనసైన రాకుమారుడు. అతని చేతిలో ఆ కానుక అలాగే ఉంది. ఏ కానుక? అది నీకు తెలియదులే. ఆ అమ్మాయి తోటలో అందించిన పూల మాలిక. ఓహో. ఆ తర్వాత నిద్రిస్తున్న ఆ రాకుమారిని ముఖంపై తన ముఖం వాల్చి అలా తేరి చూసింది ఆ అమ్మాయి. అవునవును, చూచింది. నిద్రిస్తున్న ఆ అందగాని పెదవులను. అవునవును, ఆ పెదవులను. మీనా, చీకట్లో కూర్చున్నారేమ్మా? ఆశ్చర్యంగా ఉందా అమ్మా? నన్ను అపార్థం చేసుకో. సత్సాంప్రదాయాలకు పుట్టిల్లు మా కుటుంబం. ధనానికి కాకపోయినా గుణానికి పెన్నిధానం మీ వంశం. అన్ని విషయాలు వెంటనే మా నాన్నగారికి విన్నవిస్తాను. నా ఆనందమే తమ పరమానందంగా భావించే మా నాన్నగారు నా కోరికను తప్పక తీరుస్తారు. అగ్ని సాక్షిగా మీనాక్షి నా అర్థాంగిగా స్వీకరిస్తాను. నా మాట నమ్మండి. చేసిన బాసను చెల్లించుకునే ధీరుడు అని తెలుసు. నీ ప్రేమ నిప్పు లాంటిదని కూడా తెలుసు. అయినా వలసిన వారు తలుచుకోగానే సరిపోదు. మీ తల్లిదండ్రులు అందుకు సమ్మతించాలి. ఆ పైన విధి సహకరించాలి. నిండు మనసుతో నా దీవెనలు అందిస్తున్నాను. నిజంగానే లావణ్యాల పంట. నా కుమారునికి తగినదంట. అవునమ్మా, ఆమె నీ కోడలుగా రావటానికి అన్ని విధాలా అనురూపవతువు. ఆమె సౌందర్యాన్ని వర్ణించే శక్తి నాకు లేదు. కానీ ఈ పాలరాతి బొమ్మలాగా ఆవిడ అగణ్య లావణ్యవతి. కలిమికి కాకపోయినా చెలిమికి తులలేని సతి. 100 గ్రామాల వరసులకు ఇక ధన కనక వస్తు వాహనాదులకు లెక్కలేదు. ఇంతటి కలిమిని వెంటబెట్టుకొస్తున్న బంగారు కడికె ఆ కుమారికి. ఏమంటారు? నాకు సమ్మతమే. కానీ ఒప్పందం జరిగే ముందు అబ్బాయి అంగీకారం కూడా తీసుకుంటే. అంటే మీ అబ్బాయి కాదంటాడనా? అలా ఎన్నటికీ జరగదు. ఆవిడ పేద పిల్లైనా నా ఆనందాన్ని ఎంత కాదనరు నాన్నగారు. ఆ నమ్మకం నాకు. అమ్మా, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. ఏమి సేనాపతులండి, కన్న కొడుకు కాదంటాడని కలవరమా? కలవరమ్మా? నా నిర్ణయాన్ని మా వాడు ఎన్నడూ కాదనడు.
కాదంటాడు, కళ్ళకద్దుకుంటాడు. నాకు తెలియదు. ఒప్పందం అయిపోయింది. అన్న మాట నిలబెట్టుకుంటారుగా. ఎవరు మీరు? మా తండ్రి గారి శీలాన్ని శంకిస్తున్నారు. తండ్రి ఇచ్చిన మాట తనయుడు తిరస్కరించడం మా చేతిపోతల వంశంలో నిలిచి. మాది ఒకే మాట, ఒకే బాట. తిరుగులేదు. వెళ్ళిరండి. నాన్నగారు, ఒక సంతోషమైన వార్త. మన ఇంటికి వెలుగునిచ్చే దీపాన్ని ఎన్నుకున్నాను. సేతు పెట్టి పుట్టిన వంగనం కాకపోయినా ఆణిముత్యం లాంటి అమ్మాయి, అందంలో రంభ అని నేను అనను, కానీ నా కళ్ళల్లో పన్నీరు చిలికిన కన్నెపడుచు. బాబు, ఏమిటిలో అంటున్నది? నాన్నగారు, ఎందుకు అలా బెంబేలు పడతా? నేనేమైనా తప్పు చేశానా? నా అర్థాంగిని ఎన్నుకునే హక్కు నాకు లేదా? లేదు బాబు, లేదు. అన్న, నీ చేతులారా నువ్వే దార విడుచుకున్నా. ఏనా మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇదిగో బాబు, ఈ పత్రం నీ పెళ్లిలో వారు ఇవ్వవలసిన కట్నానికి సంబంధించిన ఒప్పందం. మనం అంగీకరించి పుచ్చుకున్నాం బాబు. అవును సేతు, నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. నేను చేసిన ఒప్పందం నీకు తెలియదు. ఎంత ఘోరం జరిగింది. ఏది ఏమైనా సరే, ఇది నా మనస్సుకు మమతకు సంబంధించిన విషయం కాదు సేతు. ఇది మనం ఇచ్చిన మాటకు మనవుకు సంబంధించిన విషయం. బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిలు బాబు, వారిని పిలు. అన్ని విషయాలు వివరంగా చెప్పదు. వెళ్ళిపోయిందమ్మా. నేను దాచుకున్న బలపు పోగుదని డేగలా తన్నుకుని విధి వెళ్ళిపోయిందమ్మా. అవునమ్మా, నన్ను నమ్ముకుని ఏవేవో ఆశా సౌధాలు నిర్మించుకున్న అమాయకురాలికి మిగిలింది ఆరని వేదనమ్మా, ఆరని వేదన. ఎవరది? నేను. నిన్నటిదాకా నీవెవరు, నేనెవరు? బ్రతుకు బాటలు ఇద్దరినీ కలిసి పొమ్మంది ఒక బంధం. అది బంధం మాత్రమే, అనుబంధం కాదా? కొందరికి మనసులు కలిసిన తర్వాత మనువులు కుదురుతాయి. మరికొందరికి కొంగులు ముడివడిన తర్వాత గుండెలు కలుసుకుంటాయి. ఏమంటారు? ఏమంటారు? పడిన ముడి విడిపోనిదని తెలుసునంట. పోనీయండి. ఇంటి తలుపు తెరిచి నన్ను లోనికి రానిచ్చారు మీరు. ఇక మీ ఎద తలుపు తెరిచి అనురాగాన్ని అందుకోవలసింది నేను. కోరుకున్న పండు పెదవి అంటక ముందే జారిపోతుంది. రగిలే మనసును చల్లగా చిగురింపచేశావు.
నేను పొందిన ఈ ప్రశాంతికి ఫలితంగా నీకు ఏ కానుక ఇవ్వగలను మిత్రమా? కానుక ఇవ్వవలసింది నాకు కాదు, నీ కడగంటి చూపైనా నోచుకోని ఇల్లాలికి, నీకోసం వేచి వేచి వేడిపోతున్న అర్థాంగికి. కొందరికి మనసులు కలిసిన తర్వాత మనవులు కుదురుతాయి, మరికొందరికి పొంగులు ముడివడిన తర్వాత గుండెలు కలుసుకుంటాయి. ఏమంటారు? ఆ పెట్టెలో రామనాథపురం వెళ్తూ ఒక్కరేనా? అవును. అందిన పళ్ళు పులుపు, దూరపు కొండలు నునుపు, దీని భావమేమి తిరుమలేసా? ఏమిటి మెట్టవేదాంత? చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. అమృతం కలకంచి కంట కన్నీరు వెలిసిన ఇంట నొల్లవు సుమతి. అమృతం. ఉత్తముల కోపం క్షణకాలం. పేరేమో అమృతం, చేష్టలేమో విషం. రెంటిని భరించే శక్తి ఉన్న వాళ్ళు కూడా లేకపోతే నాలాంటి వాడు. నువ్వు కోరింది ఒకటి, నిన్ను చేరింది మరొకటి. అయినా నిన్ను చేపట్టిన వారిది కాదు, చేపట్టి నిన్ను ఒప్పించిన నాది తప్పు. అందుకు ఆ అవలను శిక్షించడం ధర్మం కాదు, నన్ను శిక్షించేది దోషం నేను. నాన్నగారు, అమ్మ, నాన్నగారు అలా కుంగిపోవటానికి నేను చేసిన అపచారం ఏమిటమ్మా? ఆ ప్రశ్న నీ ఆత్మను అడిగితే తెలుస్తుంది నాయన. బిడ్డల సుఖదుఖాలే కదా కన్నవారిని అందలానెక్కించిన అడుసులోకి పడుతోసిన. అమ్మా సేతు, నీ పెళ్లి ఏడాది జరిగింది. ఈ సంవత్సర కాలంలో కోడలు పొందిందేమిటి? 365 రోజులు దుర్భరమైన ఏకాంతం. అంతకంటే దుర్భరమైన ఆవేదనతో క్షణమొక యుగంగా తుకుతుక ఉడికిపోయే ఒక అమాయకురాలి గురించి నీ జ్ఞాపకం ఉందా అమ్మా? తన కళ్ళు గవాక్షాలకు ముడుపులు కట్టి తన రాజు కోసం ఎదురు చూచే ఆ బేళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారి నా నిట్టూర్పు విడిచావా? కనీసం ఒక కన్నీటి చుక్క అయినా.
ఎంత పని చేశావు నాయన? అమ్మాయికి ఇంత అన్యాయం ఎందుకు చేశావు? అందుకు నేను అనుభవిస్తున్న నరక బాధ వివరించడానికే వచ్చాను. నీ పెళ్లి వార్త ఇన్నాళ్ళు మీనా చెవులు పడకుండా ఎంతో జాగ్రత్త పడ్డాను. తెలిస్తే దాని పసిగుండె బతులు కాక తప్పదు. నాకెప్పుడో తెలుసు మహారాజుకు తగిన మహారాణి దొరికిందని, ఈ పేద పిల్లకు బంగారు కలే మిగిలిందని ఏనాడు తెలుసు? నాకే లోటు లేదమ్మా, లేదు. నా రాజు ఎప్పుడు నాతోనే ఉంటాడు. నేను ఆ పూల రథంలో అలా తేలిపోతూనే ఉంటాను. పాల్పు మీద పవళించిన నా ప్రాణేశ్వరుణ్ణి 1000 కళ్ళతో అలా చూస్తూనే ఉంటాను. అలా అనుకుని పదే పదే ఈ మాటలని నాకుండా నీ మీదే కొంచెం ప్రాణాలను పెట్టుకున్న కన్న తల్లిని కూతురు అనిపించదు. బాబు నువ్వైనా చెప్పు, పెళ్లి గాని ఆడపిల్ల పందిరి లేని తీరు అని చెప్పు నాయన. నా పకారు తల్లికి మరో వరుడు చూశాను. శుభవార్త. నాకు శుభవార్త. మీ ప్రియమిత్రుడు వీరభూపతి పెళ్లి వార్త మీకు శుభవార్త కాదా? నిజంగానా? వీరభూపతి కళ్యాణమా? ఏకమీరా ఏకమీరా? వీరభూపతి ఎవరో నీకేమని చెప్పను. మైత్రికి మారు పేరు, మరువరాని వ్యక్తి. నాకే కాదు, నీకు కూడా. నాకు కూడానా? అవును, నీకు తెలియదు ఏకమీరా, నీకు తెలియదు. అర్థాంగిని ఆదరించమని, ఆమె అనురాగాన్ని నిరాకరించవద్దని పదే పదే నా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పిన సౌజన్యమూర్తి వీరభూపతి. వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. అతనికి శుభార్త నేనే అందజేయాలి. కమ్మని కబురు మీ ఊరి నుంచి ఇప్పుడే చేదు వార్తలు వినే నా చెవుల కమ్మని కబురు ఎలా అందుతుంది చేసి? లక్షణంగా పెళ్లి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ వైరాగ్యం ఏమిటి మిత్రమా? వధువు 16 కళల చంద్రబింబమట. మీ నాన్నగారు ఏది కోరి నిశ్చయించిన సంబంధమట. మిత్రమా, నీ పెళ్లి కానుకగా ఏమివ్వగలడు? కోరుకో. మా నాన్నగారి ఆశల వెలుగులు నా నిరాశల నీడలు పడకుండా ఉండే గుండె బలాన్ని ప్రసాదించు. అదే నేను కోరుకునే కానుక. ఏమంటున్నా? ఈ సంబంధం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, నాకిష్టమైనది ప్రాప్తించే అదృష్టం లేక. నీది భగ్న ప్రేమ. ఈ విషయంలోనూ ఇద్దరి జాతకాలు ఒకటేనా? ఇప్పుడు ఏం చేస్తావు వీర? ఆ రోజు నువ్వు చేసింది ఈ రోజు నేను చేస్తాను. గతాన్ని విస్మరించి కన్నవారి కోరిక తీరుస్తాను. అంతేనా? కొండంత ఆశతో ఉన్న నీ పెళ్లి వేడుక చూడాలి. ఆ ఉల్లాసం చల్లారిపోయింది. శుభంగా వెళ్ళిరాలి.
అనురాగమూర్తి ఆ ఆదినాడు ఎంత ధన్యురాలు. నిరంతర తపస్సుతో సుందరేశ్వరుని అనురాగాన్ని పొందగలిగిన ఆ దేవి మీనాక్షి. తలుపు చెంత కలికి సొగసు ఆగి ఉన్నది, తెలుసుకోని గుడ్డి వయసు సాగుతున్నది. పైరగాలిలోన పాట కదులుతున్నది, పలుకలేని మూగ మనసు వెలకుతున్నది. ఏకబీర, కొంగు సాచి యాచించవలసింది నీవు కాదు, నేను. గుండెల్లో చెలరేగే ఆటుపోట్లతో దిక్కు తెలియని కడలిలో పడిపోతున్న నీవు అర్థం చేసుకున్నాను. ఏమి ఇవ్వగలను నీకు? నిష్కల్మషమైన నీ ప్రేమను వంచి మనస్సు లేని ఈ శరీరాన్ని, నిర్గంధ కుసుమాన్ని అందివనా? వద్దు ఏకబీర, అది నా వల్ల కాదు, నీకు వంచనీయము కాదు. ఒక మహాసామ్రాజ్య సింహాసనమే అధిష్ఠించవలసిన అతిలోక లావణ్యమూర్తివి నీవు. కాని నీ హృదయ సామ్రాజ్యంలో అణువంత చోటైనా లోచుకోలేని అభాగ్యురాలి. ఎందుకు ఎందుకు? చెప్పండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. సమాధానం లేని యుగ యుగాల సమస్య ఇది ఏకవీర. పూలు పూస్తాయి లక్షలు, వాటిలో పరమేశ్వరుని కంఠసీమను అలంకరించేవి తరుణీమణుల కురుల్లో పరిమళించేవి ఎన్ని ఎన్ని? కొన్ని. మిగిలినవన్నీ వాడి వత్తలై ధూళిలో కలిసిపోతాయి. మన బ్రతుకులు అంతే. ఎందుకు ఎందుకు? ఏకవీర, ఏమిటా గుర్తులు? నిరాశామయ జీవితంలో ఆశలకు గుర్తులు కాదు, రంపె కొత్తకు గురవుతున్న నా హృదయం చిందే రక్తాశ్రువులు. ఆ ఎండిపోయిన తీగ నీ దృష్టికి ఎలా ఉందో నేను చెప్పనా? నేను నీ మెడకు తగిలించిన ఉరితాడులా. అలా ఎందుకు అనుకోవాలి? నీ విశాల హృదయంలో కాస్త చోటు దొరికితే అకాల వసంతం రాదా? ఈ ఉరితాడు విరుదంగా కాదా? ఏకవీరు, నా మనస్సే నా అధీనంలో ఉంటే ఇందాక పరిణమించేది కాదు కదా. ఏ శస్త్రవైద్యుడు నన్ను కనికరించి నా గుండె కోసి అందులో నిండి ఉన్న బొమ్మను తీసి స్థానంలో నిన్ను ప్రతిష్ఠించగలిగితే నాకీ బాధ తప్పును కదా. ఏకవీర, నా స్థానంలో నువ్వే ఉంటే, ఒకానొక ప్రేమికుని వలపు గూటిలో గువ్వలా ఉతికిపోతే, అతనికి ఆత్మను సమర్పించి ఉంటే, అతనితో ఇదే ఈ లోకమని నమ్మి ఉంటే, ఆ మందిరంలో ఆకస్మికంగా అతనికి బదులు నేను ఎదురైతే నీకెలా ఉంటుంది? నీ మేను తాకితే నిప్పులా మండిపోదు కాదు కాదు.
కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు ప్రణయ సుందరిని నా పట్టం పురాణిగా కనుదమ్ములను విచ్చి కనుగొంటి నాడు ఆరమణి నా చెలుని అర్ధాంగలక్ష్మిగా ఎదను ఇన్నాళ్ళు అలలెత్తు కాంక్షలు మాపి కర్తవ్యమెరిగించి కాంతి పథమును చూపి ఇక నీవే నన్ను నడిపించవే జననీ ఓ ధర్మ సంవర్ధిని దయా జలధి. ప్రభు భట్టు తెల్లవారేసరికి పట్టు చీరలు పసుపు కుంకుమ పళ్ళు అన్ని సిద్ధం చేయించు. మీనాక్షి దేవికి సమర్పిస్తారా ప్రభు? వీరా, మన మైత్రికి ఇంతవరకు అరలు లేవు, అరమరలు లేవు, ఇక ముందు ఉండవు అని మనం ఇరువురం ఉద్ఘాటించే సన్నివేశం ఎదురైంది. మిత్రమా, నేను చెప్పేది విను. విన్న తర్వాత ఆ మిల్లు విరిగి మీద పడ్డా చెలించను అని అను. నీ మీద ఒట్టు. అచ్చమైన స్నేహాన్ని ఏ ఇనుపతెరలు విడదీయలేవు సేతు. వీరా, అయితే విను. నీ భార్యను వెంటనే పిలు, నా ఎదురుగా వచ్చి నిలబడము. అలాగే. మీనా, వీరా, నా ప్రేమగాథ నీకేనాడో వివరించా. ఏ మగువ నా మనస్సును హరించిందో, ఏ ప్రణయిని మధుర స్మృతికి లోనై నా ధర్మపత్నినే విస్మరించాను, ఏ అతిలోక సౌందర్యం నా కళ్ళ నిండా నిండి నా కర్తవ్యాన్ని తృణీకరించాను. కనిపించిందా సేతు? కనిపించింది, నా కళ్ళు తెరిపించింది. ఇంతకు ఎవరాన్ని? వీరా, నీ గుండెను గండసలగా మార్చుకుని నేను చెప్పేది విను. నా అందాల స్వప్నం, నీవందుకున్న సత్యం, నేను ప్రేమించిన అమ్మాయి నీవు చేపట్టిన భార్య. వీరా, వీరా, విధి ఆడిన వింత నాటకం ఇది. ఆ మీనాక్షీదేవి మీద బాస చేసి చెబుతున్నా. నీ భార్యలో నా సోదరిని చూచుకుంటున్నా. నా పట్ల నీకున్న విశ్వాసమే 1000 దేవతల దీవెనగా భావిస్తున్నా. ఈ విషమ పరిస్థితుల్లో నీ ఔదార్యం కోటి వెలుగులతో వికసించి మన తీరని మైత్రికి ఆరని జ్యోతి. ఏమంటావు వీరా, ఏమంటావు? యాచకుణ్ణి నేను, దాతవుణ్ణి కాదు సీతు, కాదు. విశాల హృదయంతో విశ్వాన్నే కౌగిట పొదువుకున్న విజేతవు నీవు. సీతు, నీ వంటి పురుషోత్తముడు మిత్రుడిగా లభించటం మా పూర్వజన్మ స్వర్గతం. మీనా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన ఇంటికి విందుకై వచ్చాడు. ఆ స్వామి అందించిన చీర కట్టుకు, ఆ పసుపు కుంకుమలు పెట్టుకు, మనిద్దరం అతని పాదధూళి శిరస్సులో చల్లుకుందాం. ఈనాడు లభించనున్న ముక్తి సామ్రాజ్యాన్ని ఈనాడే పొందుదాం. ఇంతలోనే ఏదో ఆలోచనలో తేలిపోతున్నావే సీతు. చూపు ఏ అంతరాంతరాలలోకి వెళ్ళిపోయింది. ఎందాక
నా అర్థంగి రాక రాక తన బ్రతుకు వాకిట పదం మోపిన ప్రాణేశ్వరుణ్ణి పూల దూసిళ్లతో పులకించిన కళ్ళతో ఆహ్వానించే నా జీవితేశ్వరి దాకా ప్రభు, యువరాజులం గారు తమని వెంటనే ఇచ్చేయమన్నారు. ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పు. వెళ్ళు. దేవర వారు క్షమించాలి. ఉన్నపాడిన తమరిని రమ్మని యువరాజులం గారి ఆజ్ఞ. సరే, బట్టు మహారాజు గారే మరణించకుండా ఉంది. వీరనాయకుల పట్టాభిషేక నిమిత్తం నాన్నగారు మధురలోనే ఆగిపోవలసిన అవసరమే రాకపోయింది. నేను ఈ పాటికి రెక్కలు కట్టుకుని ఏకవీర ముంగిట్లో వాలి ఉండేవాడిని. గతం మంచులా కరిగిపోయి, అవును, గతం మంచులా కరిగిపోయి వర్తమానం కిరణంలా మెరిసిపోతుంది. ఆ బంగారు కిరణాల వెలుగులో నా హృదయం పరుగులు తీస్తుంది. ఎవరి కోసం? ఎవరి కోసం? సప్తపదిలో పల్లవించిన సత్యం కోసం, నీ కోసం. నిన్నెప్పుడు చేరుకుంటాను. ప్రాణేశ్వరి అని నా హృదయానికి ఎప్పుడు హత్తుకుంటాను. నమ్ము ఏకవీరా, నమ్ము. నీకిక ఏకాంతం లేదు. మన సంయోగానికి వియోగం రాదు. నా మాట నమ్ము ఏకవీరా, నా మాట నమ్ము. బట్టు వెంటనే మధురకు బయలుదేరు. ఈ లేఖ ఏకవీర కందించు. చెప్తాం. మరి తప్పుని తిరిగి రమ్మంటారా? లేదు, చెంపకమాలతో కబుర్లు చెప్పమంటా. కాదు, నా ఏకవీర కళ్ళల్లో ఉండవలసింది అశ్రువులు కానే కాదు, ఆనందమాట. ఆనందం? ఏం చూసుకునే ఆనందం? చిక్కి శల్యమవుతున్న తన శరీరాన్ని చూశా. వాడి వద్దలైన ఆశలను తలపోశా. భర్త నిరాదరణతో కుమిలిపోతున్న భార్య ఏం చూసుకునే ఆనందించిందయ్యా? నిరాదరణ, నిరాదరణ. నమ్మలేదు, నేను నమ్మలేదు. బట్టు చేరలేదా? పంపిన నా మాట అందలేదా? పలికిన నా గుండె సభలో ఆమె చెవిని సోకనే లేదా? లేదు, అందించలేకపోయాను. బట్టు, ఏమిటి? ఏం జరిగింది? దారిలో విద్రోహులు అడ్డగించాడు, నన్ను బంధించాడు, చిత్రహింసలు పెట్టాడు, కోట ముట్టడించాలని కుట్రపడ్డాడు. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాడు. ప్రభు, ప్రవచించటం మానలేదు, చెట్లు చిగిరించటం మానలేదు, చలి గుర్తులింకా చెరిగిపోలేదు. కానీ స్నేహసూత్రం మాత్రం హృదయంలో చెలరేగే చితి మంటల్లో దగ్ధమైపోయింది. ఇది నా లోపమా? సర్వేశ్వరుని శాపమా? కాదు సేతు, నేను చేసిన మహాపాపం. వీరా సేతు, పాపిని తెగటార్చు, పాపాన్ని కడతేర్చు. వీరా, కరడుగట్టిన కారుణ్యాన్ని కరిగించడానికి ఎత్తినచ్చకు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నాలో మానవత్వం నశించి పడగెత్తిన పశుత్వం నిన్ను బలిగోరక ముందే వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను, వెళ్ళలేను. నీ కోపం నా పాపాన్ని దగ్ధం చెయ్యని, నీ పిడిపాకు నా గుండెను రెండుగా చీల్చని, చిందిన ఒక్కొక్క నెత్తురు చుక్క గడ్డకట్టి మిత్రద్రోహానికి శిలాక్షరాలుగా మిగిలిపోని. చంపు సేతు, చంపు, చంపు, చంపు అంటున్నావు నీవు. అంటున్నది నాలో కలకల కాగే కసి, అంటున్నది కత్తి దూసిన దక్షిణ. కానీ ఎక్కడో గుండె లోతుల్లో నుంచి, మసి అంతని మానవతా మణిమందిరంలో నుంచి
ఒక ప్రశ్న ధ్వనిస్తున్నది, ప్రతిధ్వనిస్తున్నది. ఎవరిని నీవు చంపేది? ఎవరిని నేను చంపేది? ఇంతకాలం పెంచుకున్న స్నేహలతను చేతులా తుంచివేసిన నిన్ను నేను చంపేది. ఎంత పని చేశావు వీరా, ఎంత పని చేశావు? ఎవరి కోసం దిక్కులు చేర్చుకుని వచ్చాను, ఎవరి కోసం రెక్కలు కట్టుకుని వాడాను, చివరి నిమిషంలో ఎవరిని పోగొట్టుకున్నాను, ఎవరి కోసం సెగలు పొగలుగా నిట్టూరుస్తున్నాను. ఆ స్త్రీమూర్తిని, ఇన్నాళ్ళు నన్ను ఆరాధించిన ఆ ప్రేమమూర్తిని కళంకితం చేసిన నిన్ను చంపి నేను సాధించేదేమిటి? ఆ పద్మాని కట్టుకున్న పంకానికి ప్రక్షాళనమే లేనప్పుడు ప్రయోజనమేమి? అలా అనకు సేతు. ఆమె ఎవరో నాకు తెలియదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, ఆమె ఎవరో నాకు తెలియదు. ఆ క్షణంలో నాకు తెలిసిందల్లా ఒక్కటి. గత దినాల పచ్చని వలపులు స్మృతికి తెచ్చిన సుందరి అని, అలనాడు కలలా మెరిసి అనురాగ కాంతులు కురిసి అంతలోనే అదృశ్యమైపోయిన గంధర్వ కాంత అని పొందాలని ఆశించి నేను పోగొట్టుకున్న పూర్వ ప్రణయిని అని అంతే నాకు తెలిసింది. అంతే. ఆ తరువాత తెలిసింది సేతు ఆమెని అర్థాంగి అని. ఏమిటిది మీరా? ఏమిటిది? ఇది ఆడిన చదరంగంలో ఇద్దరం ఒకే విధమైన పాచికలమయ్యామా వీరా? నిప్పులాంటి సత్యాన్ని ఇంతసేపు గుప్పిట్లో దాచుకున్నావా? తెలియక చేసిన దోషాన్ని తెలిసి బలి అయిపోయావా వీరు? ఇంతకంటే నాకేం కావాలి సేతు? వీరా నిన్నోరారా వీడ్కోలు చెబుతుంటే శాశ్వతంగా కన్ను మూయటం కంటే నాకేం కావాలి సేతు? వీరా సేతు, అటు చూడు. ఏకాకిగా చీకట్లో జాలిగా పాకిపోతున్న ఆ మూర్తిని చూడు. నేను పిలుస్తున్నది నిన్ను కాదు, గుండె మంటల్లో బలపు దండలు పండించుకున్న ఒక విధి వంచిత ఏకవీర. నేను చూస్తున్నది నిన్ను కాదు, మాంగళ్యం మాటన దాగి ఉన్న ఒక మానిని మమత. కళంకిణిని కరుణిస్తున్నారా? కళంకిని వినీవా? నిర్మల ప్రేమకు కేలు సాచి నిరాదరణ పాలైన నిర్భాగ్యురాలి కళంకిని వినీవా? అంతా తెలిసి ఈ పాపిని మన్నిస్తున్నారా? పవిత్ర నది జలాలన్నీ ఏకమైన నా పాపాన్ని ప్రక్షాళన చేయలేవు. కన్నీళ్లతో కరగిపోని కరుణతో పునీతం కాని కళంకం లేదు ఏకవీర. ఎంత దయ! చిరుదివ్యకు లొంగిపోని చీకటి లేదు ఏకవీర. ఎంత క్షమ! అగ్నిలో పరిశుద్ధం కాని అపరంజి లేదు ఏకవీర. ఎంత సౌజన్యం! పురుషోత్తములు మీరు. ఆశతో